హలో ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ ఇప్పుడు కవర్ చేసే కరెంట్ అఫైర్స్ 3 డేస్వి. సో భారతదేశం 2026 కల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి 6.8%గా నమోదు చేయవచ్చని పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు అంచనా వేశారనమాట. సో దీన్ని అధిగమించి 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుందంటే జపాన్ను అధిగమించి 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండబోతుంది. 2024-25 జీడిపి యొక్క రేట్ వచ్చేసి 6.8%, 2025 and 26 వచ్చేసి 7.7%గా అంచనా వేయబడింది. నెక్స్ట్ క్రిసిల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేసి 6.7%. అధ్యక్షుడుగా కాన్స్టెంట్ టానిలాస్, ప్రధానిగా కిరియోకోస్ గారు ఎన్నికయ్యారు రీసెంట్గా. ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఫీడ్బ్యాక్ సిస్టమ్ని ప్రారంభించారు? తెలంగాణ. పీబీఎస్ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు మొన్న రీసెంట్గా January 9th జరిగింది కదా ఈ అవార్డ్స్. సో ఎవరికి లభించింది అవార్డు అంటే డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖర్షిద్ గారికి వచ్చిందనమాట. ఇందూరులో పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ఇందూరు వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్. ప్రారంభించింది పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి. ప్రపంచవ్యాప్తంగా పసుపు సాగులో మన భారతదేశం నుంచి ఉత్పత్తి అయ్యేది 75% అనమాట. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సాగు చేసింది 3.24 లక్షల హెక్టార్లు అయితే దిగుబడి వచ్చేసి 11.61 లక్షలు హెక్టార్స్ అనమాట. దేశంలో టాప్ పసుపులో ఉన్నది మహారాష్ట్ర, సెకండ్ తెలంగాణ. ప్రపంచ మార్కెట్లో భారత వాటా 62%. సో ఇది రీసెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కేంద్ర జల సంఘం చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హా గారు ఉన్నారు. ఇతను ప్రీవియస్గా గోదావరి నది బోర్డ్కి చైర్మన్గా పనిచేశారనమాట. ఎవరంటే ముఖేష్ కుమార్ సిన్హా. ప్రజెంట్ కేంద్ర జల సంఘం చైర్మన్గా ఉన్నారనమాట. నెక్స్ట్ 4 పథకాలకు 45,000 కోట్లు మనకి తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ ఇవి. అవి ఏంటంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రైతు భరోసాకి 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళకి 22,500 కోట్లు అనమాట. నెక్స్ట్ కొత్త రేషన్ కార్డ్స్ కంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి రిమైనింగ్వి. ఇవి ఎప్పుడు విడుదల చేస్తారంటే గణతంత్ర దినోత్సవం January 26 సందర్భంగా ప్రారంభం అవుతాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఎంత? 45,000 కోట్లు. నాగ్మార్క్ 2 క్షిపణి పరీక్ష విజయవంతం. ఇది నాగ్మార్క్ 2 అనేది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడమైంది. ఇది ఎక్కడ తయారు చేశారంటే రాజస్థాన్. ఇది నాగ్మార్క్ 2 అనేది 3వ తరంది. దీన్ని దేనికి సంబంధించింది నాగ్మార్క్ 2 అంటే ఫైర్ అండ్ ఫార్గెట్ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదిస్తుందనే ఒకతో దీన్ని తయారు చేశారనమాట. నెక్స్ట్ రోదసీలో పెరిగిన పాలకూర. పిఎస్ఎల్వి C-60 రాకెట్లు 4వ దశలో POEM-4 APEM అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ ఇన్స్పెక్ట్స్ సాధనంని ఇది పంపించారు 4వ దశలో. సో దాని ద్వారా ఈ రోదసీలో పెరిగింది పాలకూర. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణం. నాగ్మార్క్ 2 క్షిపణి పరీక్ష విజయవంతం. సో ఈ నాగ్మార్క్ 2 అనేది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది రాజస్థాన్లో. ఇది 3వ తరానికి సంబంధించింది. ఫైర్ అండ్ ఫార్గెట్ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదిస్తుందన్నమాట. రోదసీలో పెరిగిన పాలకూర. పిఎస్ఎల్వి C-60 ద్వారా రాకెట్లో 4వ దశలో POEM-4 APEMని ఈ సాధనం పంపిస్తే అక్కడ దాంతో తెలిసిందనమాట రోదసీలో పాలకూర పెరిగిందని. సో దీని కారణం సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణం ఉండడం వల్ల ఇది అనేది పెరిగింది. ఇటీవల ఏ భాషకు అధికారంగా శాస్త్రీయ భాష హోదా ఇవ్వబడింది? మరాఠీ భాష. 2025 నాటికి భారతదేశంలోని సాంప్రదాయ భాషలు 11 ఉన్నవి. తమిళం, సంస్కృతి, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ అనమాట. మనకి రీసెంట్గా ఏ భాషకు వచ్చిందంటే మరాఠీ భాష. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిచ్యువేషన్ ప్రాస్పెక్ట్ 2025 నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది.
వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రొస్పెక్ట్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసిందంటే యుఎన్ ఐక్యరాజ్యసమితి. నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ ఏ సంస్థ ద్వారా సమావేశమైంది? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి ద్వారా సమావేశమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ మనకి ఫిబ్రవరిలో జరగనున్నాయి 2025లో. సో దీని షెడ్యూల్ అనమాట రీసెంట్గా విడుదల చేశారు. పోలింగ్ తేదీ వచ్చేసి ఫిబ్రవరి 15th, కౌంటింగ్ 18th ఫిబ్రవరి. మనకి ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 324 అనేది మనకి పార్ట్ 15thలో ఉంటుందన్నమాట. ఎలక్షన్స్ గురించి మొత్తం డీటెయిల్గా ఆర్టికల్ 324 to 329 వరకు ఉంటాయి. మనకి టోటల్ అసెంబ్లీ ఎన్నికలు కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మనకి లోక్సభ, రాజ్యసభ ఎన్నికలు అనేవి మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మనకి షెడ్యూల్స్ని విడుదల చేస్తుంది. అలా మండలి ఉంది కదా, అవి ఏంటంటే యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఈ సిఐ అనేది మనకి విడుదల చేస్తుంది అనమాట డేట్స్. సో తర్వాత ఢిల్లీలో టోటల్ మనకి అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 70. ప్రభుత్వం రావాలంటే మనకి 35+1 36 స్థానాలు రావాలన్నమాట. భారత్ ఓటర్లుగా అండమాన్లోని జారవా తెగ ప్రజలు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదిమ జారవా కమిటీకి చెందిన 19 మంది సభ్యులను భారత ఓటర్లుగా జాబితాలో చేర్చిన వారికి ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చారు. మనకి రీసెంట్గా ఈ తెగ వారిని ఓటర్ల జాబితాలో చేయించారు. టోటల్ ఎంతమంది అంటే 19 మంది. ఏ తెగ అంటే జారవా తెగ. ఎక్కడున్నారంటే అండమాన్ నికోబార్లో. నెక్స్ట్ భారత్ పోర్టల్. ఈ భారత్ పోల్ అనేది అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన పోర్టల్ అనమాట. దేనికి సంబంధించిందంటే అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన పోర్టల్ ఇది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రారంభించారు ఈ పోర్టల్ అంటే కేంద్ర హోం మంత్రి వచ్చేసి అమిత్ షా గారు ప్రారంభించారనమాట. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సులభంగా ఇంటర్పోల్కి అనుసంధానమయ్యే తమ దర్యాప్తులను వేగవంతం చేయవచ్చని తెలిపారు ఈ పోర్టల్ ద్వారా. చెందిన మనకి రీసెంట్గా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడనమాట. సో ఇతను 3rd టైం జాన్ మహామా గానా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికడం 3rd టైం. ఖోఖో క్రీడలకు స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం నిలిచింది. ఈ నెల 13 నుంచి 19వ తారీఖు వరకు ఢిల్లీలో ఖోఖో క్రీడలు ఫస్ట్ టైం భారతదేశంలో జరుగుతున్నాయి. సో దీనికి స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం అనేది నిలిచింది. నెక్స్ట్ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ మనకి ఇది 1875 జనవరి 15న ఏర్పాటైంది. భారత వాతావరణ విభాగం 150 సంవత్సరాలు 1875 అంటే 2025కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఇది ఫస్ట్ చిన్న స్థాయిలో ఏర్పాటుతో తర్వాత వాతావరణాన్ని నేటి ప్రపంచానికే నాయకత్వం వహించేలాగా కొనసాగింది. సో దీనిలో భాగంగా మిషన్ మౌసమ్ని అమల్లోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది సెప్టెంబర్లోనే వచ్చింది, కాకపోతే ఈ జనవరి 15th నుంచి అమలైందనమాట. వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేసే విధంగా ఈ మిషన్ మౌసమ్ని ఏర్పాటు చేశారు. దీనికి 2000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ మల్టీపర్పస్ నేవీ. ఈ మల్టీపర్పస్ ఉత్కర్ష్ అనేది ఎందుకోసం లాంచ్ చేశారంటే ఇండియన్ నేవీ సేవల కోసం దీన్ని చెన్నైలో ప్రారంభించారు. ఇది దేని త్రూ చేశారంటే ఎల్ఎన్టీ షిప్ యార్డ్ ఫర్ ఇండియన్ నేవీ. ఎల్ఎన్టీ షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారనమాట. హట్టి తెగ వారు వారి యొక్క సంస్కృతిలో భాగమైన బోడా త్యోహార్ ఫెస్టివల్ని జరుపుకుంటారనమాట. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట. హట్టి తెగ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఈ నియర్లీ 40 years ఆఫ్టర్ 40 years తర్వాత మళ్ళీ ఇదే కంట్రీలో వచ్చింది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ జర్మనీ. భారతదేశం మరియు విదేశాల్లో పరిశోధకులకు జీనోమ్ డేటాను అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ వచ్చేసి IBDS. ఏ పోర్టల్ అంటే IBDS, ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ అనమాట. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ భారతదేశంలో మరియు విదేశాల్లో పరిశోధకులకు జీనోమ్ డేటాను అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రకటించిన పోర్టల్ ఇది IBDS అనేది. మనకి రీసెంట్గా
అడవిలో మంటలు కార్చిచ్చు వచ్చిందని విన్నాము యుఎస్లో. సో అది యుఎస్లోని అడవి మంటల కారణంగా ఏ నగరం అత్యవసర పరిస్థితిని జారీ చేసిందంటే లాస్ ఏంజల్స్. నెక్స్ట్, తీవ్రమైన శీతల వాతావరణ కార్యక్రమాల కోసం రూపొందించిన డిఆర్డిఓ యొక్క దుస్తుల వ్యవస్థ పేరు హిమ్ కావచ్. బాగా చలిగా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం డిఆర్డిఓ యొక్క దుస్తుల వ్యవస్థ పేరు వచ్చేసి హిమ్ కావచ్. ఎంపవర్ బీచ్ సప్నోకి ఉడాన్ అనేది ఏ సంస్థ యొక్క నినాదం అంటే నీతి ఆయోగ్. ఎంపవర్ బీచ్ సప్నోకి ఉడాన్, నీతి ఆయోగ్. 2024లో గ్లోబల్ వాటర్ మానిటర్ రిపోర్ట్ భారతదేశంలో ఏ ప్రకృతి వైపరీత్యం ప్రత్యేకంగా హైలైట్ చేసిందంటే వాయునాయుడు కొండ చర్యలు విరిగిపడ్డాయి కదా, సో దాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేసిందనమాట. ఏంటిదంటే గ్లోబల్ వాటర్ మానిటర్ రిపోర్ట్లో. నెక్స్ట్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025లో ఏ నగరంలో నిర్వహించేస్తుందంటే పారిస్లో. ఇందాక మనం చెప్పుకున్నాం కదా హట్టి తేగ గురించి. సో బోడా త్యోహార్ ఫెస్టివల్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లోని హట్టి తేగ వారు జరుపుకుంటారు. నెక్స్ట్, కలంకారీ పెయింటింగ్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చెప్పిన బిట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి.